అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం సుస్వాగతం. 43వ భాగంలో శివాజీ పన్హాలా కోట నుండి తప్పించుకోవడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో బాజీ ప్రభు దేశపాండే యొక్క బలిదానం గురించి తెలుసుకుందాం. తాను తీసుకువచ్చింది నకిలీ శివాజీ అని తెలిసాక సిద్ది మసూద్ ముఖాన కత్తి వేటుకు నెత్తురు చుక్కలేదు. వెంటనే సిద్ది మసూద్ సైన్యంతో మరలా బయలుదేరుతాడు. జరిగిన మోసం వల్ల ఇప్పుడు అతని కన్నులలో నిప్పులు కురుస్తున్నాయి. చెట్లు పుట్టలు పొదలతో నిండిన ఆ కీకారణ్యంలో బీజాపూర్ ఫౌజుకి గుర్రాలను వేగంగా నడిపించే తీరు తెన్ను తెలియడం లేదు. ఆ పర్వతాల గురించి ప్రతి అణువు తెలిసిన మావళేలు కాలినడకన దూసుకుపోయినంత మాత్రం కూడా ఆ స్వీకులు పోలేకపోతున్నారు. పైగా కారు మబ్బులు కమ్మిన కాలరాత్రి, చిమ్మ చీకటి. శివాజీ వెళ్తున్నది విశాలగఢ్ దిక్కుగా అన్నది మాత్రం వారికి రూఢీగా తెలుసు కనుకనే గాలి వానచే భయంకరంగా ఉన్న ఆ గాఢాంధకారంలో కూడా పశ్చిమ దిశగానే ఎలాగో సాగుతుంటారు. ఏది ఏమైనా శివాజీ విశాలగఢ్ చేరేలోగా బంధించాలని సిద్ది మసూద్ ప్రయత్నం. ఈ వ్యవధిలో శివాజీ దళం ముందుకు వేగంగా పయనిస్తుంటుంది. అవతల మహారాజు పల్లకీని మోస్తూ తమ కాళ్లలో మిగిలి ఉన్న శక్తినంతా కూడగట్టుకుని మావళేలు పరుగు తీస్తుంటారు. అర్ధరాత్రి గడిచింది. స్వరాజ్యపు ప్రాణం ఇప్పుడు తమ కాళ్ల బలం మీద ఆధారపడి ఉందని తెలుసు. నకిలీ మహారాజు గుట్టు బయటపడగానే శత్రువులు మళ్లీ తమను తరుముకుంటూ వస్తారని తెలుసు. సూర్యోదయం అయ్యింది. ఇంకా విశాలగఢ్ కోట 12 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడ కూడా శత్రువుల ముట్టడిని ఛేదించుకునే కోటలోకి వెళ్లాలి. అప్పుడే వాళ్ల వెనక కాస్త దూరంలో దుమ్ము రేపుతూ వస్తున్న సిద్ది మసూద్ గుర్రపు దండు శబ్దం వినిపించసాగింది. మావళే సైనికులు రాత్రంతా పరిగెత్తి అలసి ఉన్నారు. ఒకవైపు సిద్ది మసూద్ సైన్యం, మరొక వైపు విశాలగఢ్ కోటను ముట్టడించి ఉన్న సూర్యారావు, జస్వంతరావుల తాజా బలంతో ఉన్న సైన్యం. వారి పరిస్థితి మృత్యు అనే అడ్డ కత్తెరలో ఉన్నట్లుంది. వారు గాజీపూర్ కనుమలో ప్రవేశిస్తారు. అప్పుడు బాజీ ప్రభు దేశపాండే పరిస్థితిని గమనిస్తాడు. 2 సైన్యాల మధ్య ఇరుక్కుని మహారాజుతో సహా అందరూ హతమారిపోయే పరిస్థితి. క్షణం జాప్యం చేసినా మహారాజు ప్రాణాలకు ముప్పు. ఇప్పుడు తామున్న కనుమదారి ముళ్లతో రాళ్లతో కూడింది. దాన్ని దాటుకునే సిద్ది మసూద్ అతని సైన్యం రావాలి. అది చూసి బాజీ ప్రభు మహారాజుతో, మీరిక్కడ అరక్షణం కూడా ఆగకూడదు. త్వరగా విశాలగఢ్ వైపు వెళ్లిపోండి. స్వరాజ్య భవిష్యత్తంతా మీ పైన ఆధారపడి ఉంది. సగం మంది మావళేలతో మీరు త్వరగా విశాలగఢ్ వైపు వెళ్ళండి. తక్కిన సగం మందితో నేను వారిని ఇక్కడ నిలువరిస్తానని అంటాడు. శివాజీ తన సహచరుల వైపు చూస్తాడు. అర్ధరాత్రి నుండి దారి డొంక కానరాని అడవి గుండా క్షణం కూడా విశ్రాంతి లేకుండా ప్రాణాలను గుప్పెట పెట్టుకుని నడచి అలసి సొలసి ఉన్న వారి ముఖాలు దయనీయంగా ఉన్నాయి. అయినా పౌరుష ఛాయలు ఎవరిలోనో సడలక పోవడం చూసి లోలోన ఆనందిస్తాడు. 300 మందితో 1000 మందిని నిలువరించగలవా బాజీ అని శివాజీ ఆవేదనతో అంటాడు. ఒక్కొక్క మావళే 10 మంది బీజాపూర్ సైనికులు పెట్టు. ప్రభు పర్వాలేదు, భవానీ మాత వెన్నంటి ఉండగా 30,000 మంది వచ్చినా ఈ ఇరుకైన కనుమ దగ్గర మమ్మల్ని ఏమీ చేయలేరు. మీరు విశాలగఢ్ కోటకు సురక్షితంగా చేరుకునే వరకు శత్రు సైనికులను ఈ కనుమలో నిలువరిస్తాను. మీరు కోటకు చేరుకుంటూనే ఫిరంగిని పేల్చి నాకు తెలియజేయండి. అదిగో గుర్రపు డెక్కల చప్పుడు స్పష్టంగా వినబడుతోంది. దయచేసి తమరు వెంటనే ఒప్పుకోండి. ఇది మా అందరి వేడుకోలని చేతులు జోడిస్తాడు బాజీ ప్రభు. అవును ప్రభు అంటారు మిగిలిన యోధులంతా.
ముక్త కంఠంతో. శివాజీ కళ్ళు చెమ్మగిల్లుతాయి. అతి కష్టం మీద శివాజీ మహారాజును ఒప్పించి విశాల్గఢ్ వైపు పంపిస్తారు. సగం సైన్యం మహారాజుతో వెళ్లిపోయింది. మిగిలిన సగం సైన్యాన్ని తనతో ఉంచుకొని ఆ కనుమ ముఖంలో తానే స్వయంగా సాక్షాత్తు కాలభైరవుడై నిలుస్తాడు బాజీప్రభు. అప్పటిదాకా ఆకలి దప్పులచే నకనకలాడుతూ అలసట చేత అలమటిస్తున్న ఆ వీరులు ఆ విషయాన్ని మరిచిపోయి శివాజీ మహారాజు కోసం చివరి నెత్తుటి బొట్టు వరకు దారపోయటానికి సర్వసన్నద్ధులై మోహరిస్తారు. శివాజీ ముందుకు వెళ్లాడో లేదో శత్రువుల గుర్రపు దళం సైనికులు వచ్చేస్తారు. ఆ కనుమ యొక్క ఇరుకు మార్గంలోకి వారు చొచ్చుకొని రాసాగారు. బాజీ ప్రభు సైనికులు పైనుండి పెద్ద పెద్ద బండరాళ్లను దొర్లించడం ప్రారంభిస్తారు. ఆ రాళ్ల కింద పడి కొందరు శత్రు సైనికులు మరణిస్తారు. పైకి చేరగలిగిన వారిని బాజీ ప్రభు సైనికులు వచ్చిన వాళ్లను వచ్చినట్లు వాళ్ల తలలను తెగ నరుకుతున్నారు. ఆ ఇరుకు కనుమ అడుగున పటానులా గుర్రాల శవాలు గుట్టలు గుట్టలుగా పడుతున్నాయి. మహారాజు విశాల్గఢ్ కోటలోకి చేరడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. అప్పటి వరకు శత్రువులను ఇక్కడే నిలువరించాలి. శత్రువులు దాడి మీద దాడి చేస్తూ విరుచుకుపడుతున్నారు. వచ్చిన వారిని వచ్చినట్లుగానే నరికి పారేస్తున్నారు. బాజీ ప్రభు 2 చేతుల్లోనూ 2 ఖడ్గాలు భయంకరంగా మెరుస్తూ నాట్యం చేస్తున్నాయి. ఒకవేళ శివాజీ ఇంకా కోటలోనే ఉన్నాడేమో, తాను ముట్టడి తీసేస్తే ఆ సందు చూసుకొని జారుకుంటాడేమో అని సిద్ది జౌహార్ పన్హాలా కోట ముట్టడిని కొనసాగిస్తుంటాడు. విశాల్గఢ్ కోట ముట్టడిలో ఉన్న యశ్వంతరావు, సూర్యారావులకు శివాజీ అటు వస్తున్నాడన్న వార్త అందింది. వాళ్ళిద్దరూ విశుద్ధులైన మరాఠా సర్దార్లే. కానీ చేసిందేమిటి? శివాజీని అంతం చేయడానికి ముందుకు వస్తారు. శివాజీ సైనికులు అలసిపోయి ఉన్నా ప్రాణాలకు తెగించి పోరాటం చేయసాగారు. శత్రు సంహారం కన్నా వారికి కోటలోకి ప్రవేశించడం ముఖ్యం కావున యుద్ధం చేస్తూనే వారు ముందుకు చొచ్చుకొని పోసాగారు. విశాల్గఢ్ కోటపై నుండి దీనిని చూసిన శివాజీ సైనికులు సూర్యారావు సైనికులపై ఆయుధాలు ప్రయోగిస్తారు. ప్రవాహానికి ఎదురీదినట్లు చివరికి సాయంత్రానికి ఆ ముట్టడిని భేదించి శివాజీ విశాల్గఢ్ కోటలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ కనుమలో నిలిచి వీర విహారం చేస్తున్న బాజీ ప్రభు దేహమంతా రక్తసిక్తం అయ్యింది. అతని కూడా ఉన్న వారంతా మహాపరాక్రమాన్ని ప్రదర్శించి ఒకరి తర్వాత ఒకరు రాలిపోతున్నారు. వారిలో ఒక్కొక్కరి చేతిలో 10 మంది శత్రువులు హతమయ్యారు. బాజీ ప్రభు ఖడ్గ ప్రహారాన్ని దాటుకుని ఒక్క పటాన్ కూడా కనుమ దాటి వెళ్లలేకపోయారు. భూమిపై ఉన్న బాజీ తేజస్సు సూర్యుడి తేజస్సుతో పోటీ పడుతోంది. చివరకు సూర్యుడే ఓటమి అంగీకరించి పడమటి సముద్రంలో ముఖం దాచుకున్నాడు. అంతటి దివ్యశక్తి బాజీ ప్రభుకు ఎలా వచ్చింది? అది స్వరాజ్య నిష్ఠ యొక్క మహత్వ కాక మరేమిటి? బాజీ ప్రభు 2 హస్తాలు విరోధులను నరికి పడేస్తూనే ఉన్నాయి. 21 గంటల పాటు ఏకదాటిగా పరుగు, ఆపై యుద్ధం. దీనితో అతడి భీమకాయం అలసి సొలసింది. అతని శరీరంలోంచి రక్తమంతా కారిపోయింది. కానీ ఇంకా ఫిరంగి ధ్వని రాలేదు. ఆ ధ్వని వినిపించే వరకు కత్తులు దింపకూడదని తన దేహానికి అందించిన ఆజ్ఞ శివాజీ ప్రాణరక్షణకై ఆ దేహం పుట్టిందేమో, మరి ఆ పని పూర్తి కాకుండానే అది ఎలా నేల రాలాగలదు? శివాజీ ఉరుకుల మీద కోటలో ప్రవేశిస్తాడు. ఆయన చింత ఒక్కటే, వెంటనే ఫిరంగి పేల్చాలి. బాజీ ప్రభువుకు తన క్షేమవార్త అందించాలి. ఆయన విలువైన ప్రాణం దక్కాలి. మహారాజు వెంటనే ఫిరంగిని పేల్పిస్తాడు. అప్పుడే వినిపిస్తుంది దాడ్ దాడ్ దాడ్మంటూ ఫిరంగుల గర్జన. చాలా ఆతృతతో ఎదురు చూస్తున్న ఆ ధ్వని బాజీ ప్రభు చెవులకు వీరులు విందుగా సోకింది. ఒకసారి, రెండోసారి, మూడోసారి కూడా
అలాగే ఇంకా వినబడుతూనే ఉంది. ఫిరంగులతో పాటు స్వయంగా మహారాజే అరచి చెప్తున్నాడు, నా ప్రియ సకుడా, నేను సుఖంగా చేరుకున్నాను, నీ కొరకే నా ఎదురుచూపు, త్వరగా వచ్చేయి అని. బాజీ ప్రభుకు తన జీవితం సార్థకమైనదనిపిస్తుంది. అప్పటికే దేహమంతా గాయాలతో రక్తసిక్తమై ఉంటుంది. అదే సమయంలో ఎదుటనున్న విరోధి ఖడ్గం వేసిన దెబ్బ అతని మెడపై పడింది. ఉవ్వెత్తున ఎగిసిపడ్డ అతడి రక్తం పశ్చిమ దిశ నుంచి తొంగి చూస్తున్న సూర్యునికి తర్పణమయ్యింది. అతడి ఆఖరి శ్వాస గాలిలో కలిసి మహారాజును భక్తితో స్పృశించడానికి వెళ్ళింది. బాజీ ప్రభు దేహం నేల రాలింది. అతడి శరీరం పడ్డ గాజాపూర్ కనుమ పవిత్రమై పావన కిండుగా మారింది. శివాజీ మహారాజు యొక్క స్వరాజ్యం ప్రాణాలు దక్కాయి. వాటిని రక్షించిన ఘనత సహ్యాద్రి ఘోరారణ్యంలోని పావన కిండుకు చెందుతుంది. ఆ పవిత్ర స్థలం బాజీ ప్రభు యొక్క యుద్ధ నినాదమైన హరహర మహాదేవ గర్జనను నేటికి ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. బాజీ ప్రభు వీరమరణం తర్వాత మిగిలి ఉన్న మావలేలు అతని శరీరాన్ని తీసుకుని అరణ్యంలో అదృశ్యమైపోతారు. వాళ్ళ పని పూర్తయింది. తరువాతి భాగంలో సిద్ది జౌహార్ మరణం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు